తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. శ్రీవారి ఆలయానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. తొలుత వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం పోర్టుకు చేరుకొని అక్కడ ఫోరెన్సిక్ బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించింది. టీటీడీ చరిత్రలోనే సిబిఐ అధికారులు తనిఖీలు మొదటిసారి అని తెలుస్తోంది. తనిఖీలో భాగంగా లడ్డు అన్నప్రసాదాల తయారీ కేంద్రాలను కూడా పరిశీలించారు. అదేవిధంగా పోర్టులో విధులు నిర్వహిస్తున్న కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూందీ తయారీ కేంద్రాన్ని వీడియో తీశారు అధికారులు. అనంతరం సిట్ కార్యాలయానికి వెళ్లారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. శ్రీవారి ఆలయానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. తొలుత వెంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. అనంతరం పోర్టుకు చేరుకొని అక్కడ ఫోరెన్సిక్ బృందం ముమ్మర తనిఖీలు నిర్వహించింది. టీటీడీ చరిత్రలోనే సిబిఐ అధికారుల తనిఖీలు మొదటిసారి అని తెలుస్తుంది. తనిఖీలో భాగంగా లడ్డు అన్నప్రసాదాల తయారీ కేంద్రాలను కూడా పరిశీలించారు. అదేవిధంగా పోర్టులో విధులు నిర్వహిస్తున్న కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూందీ తయారీ కేంద్రాన్ని వీడియో తీశారు అధికారులు. అనంతరం సిట్ కార్యాలయానికి వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ అండి. ఏదైతే లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో సిబిఐ దూకుడుగా వస్తుంది. అయితే సీనియర్ అధికారులతో కూడిన ఫోరెన్సిక్ బృందం ఒకటి శ్రీవారి ఆలయానికి చేరుకొని తనిఖీ నిర్వహించింది. వీరికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆలయంలోని లడ్డు తయారు చేసే ప్రాంతాన్ని కావచ్చు, అలాగే అన్నప్రసాదాలు తయారు చేసే ప్రాంతాన్ని నెయ్యి ఎలా తీసుకొస్తారు లోపలికి, ఏ విధంగా నెయ్యి లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఆ నెయ్యిని వాళ్ళకట్టి పోస్తారని పూర్తిగా పరిశీలించారు. ఆ తర్వాత అక్కడున్న సీనియర్ పోర్టు కార్మికులను వివరాలు అడిగి తెలుసుకుని ఎంతకాలం పనిచేస్తారు మీరు, నెయ్యి ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అని వివరంగా అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని వీడియోలు ఆలయంలో వీడియోలు చిత్రీకరించారు. లోపలే పూర్తి స్థాయిలో కూడా వీడియో చిత్రీకరణ చేసుకుని కీలకమైన వీడియో అంశాన్ని తీసుకెళ్లారు. మరోవైపు పోర్టు కార్మికుల వివరాలు ఎంతకాలంగా పనిచేస్తారు, లడ్డు తయారీ పరిమాణం ఎంత పడుతుంది, అసలు లడ్డు క్వాలిటీ ఏ విధంగా గుర్తిస్తారని ఆ పోర్టు కార్మికులు అడిగారు. పూర్తి స్థాయి ఈ అంశం కీలక దర్యాప్తు భాగంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసింది. అందులో టీడీ ఉద్యోగ హస్తం కూడా ఉన్నట్టుగా సమాచారం. ఇద్దరు నోటీసులు కూడా జారీ చేసి ఆ రకంగా సిబిఐ దూకుడుగా వివరిస్తున్నారు. సురేష్, చూడొచ్చు టీటీడీ చరిత్రలోనే సిబిఐ అధికారుల తనిఖీలు మొదటిసారి అని కూడా తెలుస్తుంది. అంటే ఎలా ఉంటుంది? అంటే గత 90 ఏళ్ల టీటీడీ చరిత్రలో మొదటిసారి పాక్షిక సిబిఐ ఎంక్వైరీ తిరుపతి దేవస్థానం లో మొదటిని చెప్పుకోవాలి. ఎప్పుడు లేని విధంగా ఏకంగా ఇద్దరు ఉద్యోగుల పనివ్వడం, దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు మున్పరచడం కాబట్టి ఎప్పుడు లేని విధంగా ఇద్దరు అంటే సిబిఐ ఆధ్వర్యంలో టీటీడీ చరిత్ర మొదటిసారి దాన్ని తనిఖీలు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవహారంలో ఎప్పుడు టీటీడీ చరిత్ర చోటు చేసుకోలేదు. ఆ రకంగా చూసుకుంటే మొదటిసారిగా ఆ ప్రత్యేక సిబిఐ బృందం ఆలయం తనిఖీలించడం చర్చాంశంగా మారింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడకు హైడ్రా జేసీబీలు వెళ్లాయి. మేడిపల్లి సర్వే నెంబర్ 26లో అక్రమ కట్టడాలు వెలిశాయి. సే స్కూల్ యాజమాన్యం ఏకంగా రోడ్డునే కబ్జా చేసింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా సిబ్బంది చర్యలతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవంటూ హైడ్రా అధికారులు హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ హైడ్రా జేసీబీలు వెళ్లాయి. మేడిపల్లి సర్వే నెంబర్ 26A అక్రమ కట్టడాలు వెలిశాయి. సేస్ స్కూల్ యాజమాన్యం ఏకంగా రోడ్డునే కబ్జా చేసింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా సిబ్బంది చర్యలతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవంటూ హైడ్రా అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో సర్వే నెంబరు 26A పరిధిలో ఉన్నటువంటి సిపిఆర్ఐ పవర్ సంస్థ అలాగే స్టేజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించినటువంటి రోడ్డును కబ్జా చేసి ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ నిర్మాణాలపై స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు ఇటీవల కాలంలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అక్కడకు చేరుకొని రోడ్డు కబ్జాకు గురైనటువంటి విషయాన్ని పూర్తి ఆధారాలతో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున హైడ్రా యంత్రాలు రంగంలోకి దిగాయి. గత కొన్ని గంటల నుంచి అక్కడ పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. సిపి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడకు చేరుకున్నటువంటి సిఐ అలాగే ఇతర పోలీసులు చేరుకొని భారీ బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో రోడ్డు పైన ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక హైడ్రా అధికారులు సిబ్బంది ఈ పనులు చేస్తున్నటువంటి సందర్భంలోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసే నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఆందోళన చేసేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీసు బందోబస్తు మధ్యలోనే డిఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా సిబ్బంది కలిసి అక్కడ ఏర్పాటు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా రంపచోడవరంలో మినీ మహానాడులో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ రక్తదానం చేశారు. టీడీపీ మహానాడులో పార్టీ జెండాను ఆవిష్కరించేశారు. అనంతరం సభకు విచ్చేసిన సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వాటిని తీర్మానం రూపంలో మహానాడు సభలో ప్రవేశపెట్టాలని కోరారు. రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా కోసం ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే మిరియాల శిరీష అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఒకసారి ఉంచాలి ఉంచాలి అదే ఓకే కొంచెం అనుకోండి కొద్దిగా ఊరికి పండుగ డబ్బు అంటే మా ఊరికి ఈ సంవత్సరం ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంలో జరిపిస్తారు. మన విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో దానిలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. నిజంగా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం కూడా మన నందమూరి తారక రామారావు గారనే చెప్పాలి. మన ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడే ఒకరోజు అనేక సినిమాల షూటింగ్ నిమిత్తం, అదేవిధంగా పర్యటనలో భాగంగా మారేడుమిల్లి కోట ఆ ప్రాంతంలో నివాసం ఉండి గిరిజనులు పడుతున్నటువంటి బాధలు స్వయంగా చూసి గిరిజనులు వెనకబడి ఉన్నారు, నిరక్షరాస్యతలో ఉన్నారు అని గుర్తించి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కేవలం కొండపోడు వ్యవసాయానికి మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోతా ఉన్నారు. వీరికి ఒక ఉపాధి అవకాశాలు కూడా కల్పించే దిశగా మనము అనేక రకాలుగా ఆలోచన చేయాలనే దృక్పథంతో మనకి జీడి మామిడి మొక్కలు ఇచ్చి వాటి పెంపకానికి కూడా ప్రోత్సహించినటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం జీడి మామిడి తోటను అమ్ముకొని మన జీవనాన్ని సాగిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్షని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ మహానాడు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో గ్రాండ్గా జరిగింది. కొవ్వూరును అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు.
విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధి జలాలను అందిస్తున్నామన్నారు. పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒక గ్రామంలో 2,000 మంది ఉంటే ఒక గ్రామంలో 5,000 మంది ఉంటారు. ఆ గ్రామానికి 4 నాయకులు ఉంటారు. ఒక ఎస్సీ సెల్ ఉంటారు, ఒకడు బీసీ నాయకులు ఉంటారు, ఒకడు ఓసీ నాయకులు ఉంటారు. ఈ నాయకులందరూ అసలు ముందు మీ సచివాలయంలోకి మీరందరూ అడుగు పెడుతున్నారా? మీ ఊర్లో ఉన్న ప్రజలకి మీరేం కావాలో మీరు చూస్తున్నారా? మీరే కానీ ఇది చూస్తే మీ బాధ్యత మీరే తీసుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆ ఊరికి వస్తుందో ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు అర్జీ ఎత్తుకొని వస్తున్నారు? వాళ్ళు ఎందుకు మాకు ఇల్లు లేదంటున్నారు, ఎందుకు మాకు పెన్షన్ లేదంటున్నారు? కాబట్టి నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళు గ్రామ స్థాయి నుంచి మొట్టమొదట ఆ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముందు సచివాలయం దగ్గరికి మీరే తీసుకెళ్ళండి, ఆ మనుషులు తీసుకెళ్ళండి. అక్కడ కాలేదా మండల నాయకుడి దగ్గరికి వెళ్ళండి, మండల నాయకుడి దగ్గర కాలేదా ఎమ్మెల్యే దగ్గరికి రాండి. అలాగా ప్రతి నాయకుడు కూడా ప్రభుత్వంలో మనకు అందుతున్న పథకాలు అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, మనకి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 అభివృద్ధి సంక్షేమం 2 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంటే మన ముఖ్యమంత్రికి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలరు. తల్లికి వందనం ఖచ్చితంగా జూన్లో ఇవ్వాలన్నా, అన్నదాత సుఖీభవ అది కూడా జూన్లో మీకు ఇవ్వాలనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆగస్టులో ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా అంటే ఆయన అనుభవం, ఆ వ్యక్తికి ఉండే అనుభవం. ఈ రోజు మన అదృష్టం. ఈ రోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లాపల్లా అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. సో మనందరం కూడా గుర్తుపెట్టుకొని మన ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు ఉన్నామంటే మనందరం అతన్ని గుర్తుపెట్టుకోవాలా.